గాడి పేరేంద్ర బ్యాంకాక్ ఉంటాడు బద్మాషి గాడు పటకాయ వేసిన దీన్ని ఒక వీడియో చూసిన నేను క్షమాపణ చెప్తున్నా గరికపాటి గారు ఇగో చెంపలు వేసుకుంటున్నా ఇంకేమన్నారా శివాజీ గారు నేను చెంపలు వేసుకుంటున్నా ఇంకేమన్నా నాకు ఆనలేక మాట్లాడబుద్ధి అవుతలేదు అందుకే నేను మామూలుగా చెప్తున్నా చెంపలు వేసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ శాపనాలు పెడతాడు ఈ నోట్లో మనవాడ ప్రాయశ్చిత్తానికి ఆస్కారం కూడా లేకుండా నువ్వు సనాతన ధర్మ సైనికుడు అని ఎట్లా అంటావు బ్రదర్ నాకు ఒక మాట చెప్తున్నా నువ్వు ఎప్పుడైతే క్షమాపణ అడుగుతున్నప్పుడు ఆ క్షమాభిక్ష అనేది నీ మూతబరి తగ్గినప్పుడు వస్తుంది నీకు ఆ ప్రాప్తం నువ్వు పక్కకు ఎవడైతే నన్ను ఇట్లా అన్నాడో వాడు నాశనం కావాలంటే నువ్వు నాశనం కావాలా నువ్వు నీ ఇల్లు నాశనం కావాలా నీ ఇంట్లో పీనుగులు వెళ్ళాలని మేము కూడా శాపనాలు పెడతాం ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు నా తలకాయ బద్దలు కావాలా నాకు దరిద్రం అంతా చుట్టుకోవాలి అరే దరిద్రం నీకు ఆల్రెడీ చుట్టుకున్నది రా నాయన దరిద్రం నీకు ఆల్రెడీ చుట్టుకున్నది అరే మేమే చెప్తున్నాం కదా నువ్వు ఏదైతే బెట్టింగ్ యాప్ల మీద అంటున్నావు కదా నువ్వు మాట్లాడే కంటే కొన్ని నెలల ముందు చిత్రగుప్త దాని మీద నడిపింది సీక్వెన్స్ నడిపింది మేము నీలాగా ఒక మాధ్యాన్ని యూజ్ చేసుకొని బతకలే సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకొని ముంగడకు పోయినాం నీకు మద్దతు కూడా తెలిపినాం సాక్షి దానికి మేమే పెట్టమంటావా సాక్ష్యాలు పెడతాం కాకపోతే నువ్వు ఇంత వైల్డ్ తయారవుతావు ఇంత ఎరాటిక్ తయారవుతావు అసలు ఇంత అన్ప్రిడిక్టబుల్ ఉంటావని ఎవరికి తెలుస్తుంది నౌ కమ్స్ ది సెకండ్ క్వశ్చన్ ఏంది తెలుసా మనోడు నేను రాత్రి పడుకుంటే నాకు ఆంజనేయ స్వామి కలలు వచ్చిండు ఆంజనేయ స్వామి కలలు వచ్చి కుమారస్వామి ఆశీర్వాదంతో ఇక నువ్వు ప్రపంచయాత్రికుడు కాకుండా నువ్వు దేశంలో ఉన్న సమస్యల మీద రాజకీయ విమర్శ చేసుకుంటా బూతులు వాడకుండా మాట్లాడినాయన నేను హనుమంతుని నీకు తోడై ఉంటా అని చెప్పిండట ఈ పాపాత్ముడికి వీడు తై మెసేజ్ల మీద వీడియోలు పెట్టినోడికి బజరంగ బలి కలలు వచ్చినట సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా మనిషివా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నా నాలుకేనా టై మసాజుల మీద వీడియోలు చేసి మాట్లాడినోడు హనుమంతుడు కలలో వచ్చిండనట ఆ మాట మాట్లాడడానికి కూడా సిగ్గుశరం ఉండాలా ఏం కల్చర్ రాబా ఇది నాకు అర్థం కాదు మీది ఐ మీన్ ఇష్టం వచ్చినట్టు కుచ్చు బి నేను అసలు టాపిక్ తీసుకోవద్దు అనుకున్నా బట్ యు ఆర్ కంపెలింగ్ మీ టు డూ సో నీ కళ్ళల్లో కసి చూసిన గరికపాటి గారి మీద నువ్వు వీడియో చేస్తున్నప్పుడు అంత కోపం ఎందుకు ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా నాకేమన్నా కసి కనబడుతుందా నా కళ్ళల్లో క్యాజువల్గా కొడుతున్నా నీ అవకాదే అది దాని తర్వాత ఏమంటాడు రా బత్తాయితోనే కొట్టాలా నేను నేర్చుకున్నా మళ్ళీ నీ వటకాయని మేము వంకాయతో కొడతాం నడుస్తుందా మాకు రావారా మాటలు ఎందుకు దీన్ని సాగదీస్తున్నావు అని అంటున్నా ఎందుకు అంటున్నా నీకు ఏమొస్తుంది అని అంటున్నా దీనివల్ల అది ఇట్లా వీడియో చూపించి ఏమో చూపిస్తాడరా నాకు ఇంత రెవెన్యూ వచ్చింది రెవెన్యూ కోసమే నువ్వు చేస్తున్నావు అన్నది అర్థమైంది అన్సబ్స్క్రైబ్ ఎంతమంది అవుతున్నావు అన్నది చూసుకుంటున్నావు ఇగో నీ బలమే నీ సబ్స్క్రైబర్లు ఇగో మాలాగా వ్యూస్ లేవు ఏం లేదు మేము వస్తాం ఏదో ఒక మెసేజ్ సొసైటీకి పనిచేయాలని అనుకుంటున్నాం హాఫ్ బేక్డ్ ట్రూత్లను ఖతం చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫైన్ బై నువ్వు ఏదైతే అన్నో చూడు బ్రదర్ ఏది నేను బెట్టింగ్ యాప్ల మీద ఎవడెవడైతే చేసినానో వాళ్ళందరూ నా మీద పగబట్టి చేసినారు దట్ ఈజ్ నీ వ్యక్తిగత జీవితం ఆ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు సనాతన ధర్మంతో కలపకని చెప్పి నీకు లాస్ట్ టైమే సనాతన సైనికులు హెచ్చరించింది స్టిల్ నువ్వు మళ్ళీ అదే చింతపండు పెట్టే మాటలు మాట్లాడుతున్నావు అలా టాపికే లేదు నీ మాటలను ఇట్లా చీరి చూస్తే అలా పరమార్థం ఏం కనబడతలేదు మాకు బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళకు సనాతన ధర్మ రాముడు పేరు వాడేటోళ్లకు ఏంది లింకు నేను నిన్ను అడుగుతున్నా అరే చిల్లరోడా నీకు ఒక మాట అడుగుతున్నా వటకాయ వేసిన రాముడు పేరు చెప్పి డబ్బు సంపాదించుకుంటున్నాడు అని అంటే రాముడు ఆ ప్రాప్తం ఇచ్చిండు అనుకుందాం రాముడు పేరు దుర్వినియోగం చేసిండా రాంగ్ టైప్లో రాముడు పేరు యూజ్ చేసిండా నువ్వు అది ప్రూవ్ చేయి అది ప్రూవ్ చేసినాక నువ్వు మాట్లాడుతావు చూడు అది కరెక్ట్ అవుతుంది అంతేగాని రాముడు పేరు వాడుకొని కమర్షియల్ యాక్టివిటీలు అంటే నువ్వు శరీరాన్ని నమ్ముకునేటోళ్ళతోని సంసారాలు చేసుకుంటా అలా పక్కన కూర్చుంటా అలా మసాజులతో ఇచ్చుకుంటా అలా ఒక వీడియో ఉంటుంది అంది ఇట్లా ఇరగొట్టుడు గివ్వి చూపించుకుంటా పైసలు సంపాదించినావు వ్యభిచారం నంగా నాచి చేసినావు వటకాయ వేసినా నువ్వు నంగా నాచి వ్యభిచారం చేసినావు సొసైటీలను నువ్వు మళ్ళీ మా మీద పోరాడతావని అంటే ఏడికనైతుంది నువ్వు ఎవరి మీద పోరాడతావు అనేది క్లారిటీ ఇంకొకటి బత్తాయితో కొట్టాలనంటే ఈ జిగర్ల దమ్ముంటే చెప్పినా కదా ఒక అయ్య కుడితే నువ్వు రాయిడికి బత్తాయిలను బత్తాయితోనే కొట్టు భారతదేశంలో నిలబడి కొట్టు దా బ్యాంకాక్లో కూర్చోను కాదు డంకేపై చోటు నేను ఛాలెంజ్ ఇస్తున్నాను నువ్వు దా ఎందుకు నీకంతా రియలైజేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్ అంటారు నీ నోటికైనా క్షమాపణ వచ్చిందంటేనే నీ ఏడికాడికి పురుజలన్నీ కరిగిపోయినాయని తెలుసు నాకు జంక్షన్ జామ్ అయిపోయిందని తెలుసు నువ్వు మళ్ళా దాని మీద ఏదో నాకు దేవుడు ప్రత్యక్షమైండు ఇవన్నీ గిట్లా మాట్లాడకు నువ్వు మొగోడు అయితే నీ పుట్టుక నిజమైతే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు ఇదే వేరే మతాలను కూడా నువ్వు తీసి మాట్లాడు
నా కాళ్ళ దేవుడు పరిచయం అయిండు, కళలు వచ్చిండు, వీళ్ళ దేవుడు కళలు వచ్చిండు అని చెప్పు సెక్యులర్ వాదివైతే. ఫ్రెండ్స్, భారతదేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ మధ్య ఫార్ములాస్ తీసుకొచ్చి వెనకటికి వర్కౌట్ కాలే, తర్వాత సిఏఏ మీద పెద్దగా చేసిరు, వర్కౌట్ కాలే. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను యూజ్ చేస్తుర్రు, సంథింగ్ టు ట్రిగర్ ఆర్ ఎ కాన్స్పిరసీ ఇన్ ది బ్రెయిన్స్ ఆఫ్ జెన్జీ. వీడు మసాలా కంటెంట్ పెట్టి పైకి వచ్చి ఇవాళ ధర్మం మీద మాట్లాడతానంటే విడ్డూరంగా అనిపిస్తలేదా? నీకేం తెలుసురా? దా దా మాట్లాడదాం దా. నువ్వు రాజకీయ విమర్శ చేయి, అబ్సల్యూట్గా చేయి. బట్ అందులో నీ లెక్కనైతే శరీరం నమ్ముకులతో నువ్వు అమ్ముకుంటున్నావు కదరా. వాళ్ళన్నా పొట్ట పాపం వల్ల కడుపు నింపుకోనికే చేస్తున్నారు, నువ్వు బలిసి కొట్టుకోనికే చేస్తున్నావు కదా. క్లియర్ కట్గా చెప్తున్నా, ఇవి బద్మాష్ చేతలు కాదా? వీడి మాటలను చీరితే మనకేమన్నా అర్థమవుతుందా? ఏమన్నా పరమార్థం కనిపిస్తున్నదా? వీడు ఇంకో మాట అన్నాడు కదరా, మహిళలకు రక్షణ లేదు దేశంలో. ఇదే మాట మీ అమ్మగారితో అనిపి, ఇదే మాట అమ్మగారితో అనిపి, పెద్దమ్మనే అనుకుంటా, నాకు పెద్దమ్మతో అనిపి. సిగ్గు, శరం, లజ్జ నీకేమో నుండి మాట్లాడతావా? నాకు అర్థం కాదు. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? భారతదేశాన్ని నువ్వు దేశభక్తుడు అని చెప్పుకుంటేనే భారతదేశాన్ని చునకల పరుస్తున్నావు నువ్వు. సేమ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఇక నేను మళ్ళీ చెప్తా, ఒకడు పోయి దేశాన్ని బయట తిడతాడు, ఈడు కూడా పోయి బయట తిట్టి దేశాన్ని తిరుగుతున్నాడు. మహిళలు సురక్షంగా లేరనంటే ఫస్ట్ మీ అమ్మగారితో చెప్పిరా ఈ మాట. నీ అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతో చెప్పి ఒక ఈసారి మాట. నేనేమంటా అంటే, వీళ్ళు ఇల్లేడు ఉంటుందో నాకు తెలియదు, ఎవరన్నా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఒకసారి వాళ్ళ ఇంట్లోనే అడగండి. సీరియస్గా నీ కొడుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇదేనా మీ పెంపకం? అమ్మా మళ్ళా దేశంలో మహిళలకు రక్షణ లేదా? భారతదేశంలో ఏ దేశంరా, ఏ భూభాగంరా ఈ బ్రహ్మాండంలా? నాకు చెప్పు. భారత్ మాతా అని చెప్పి తల్లిలాగా కొలుసుకుంటుంది. ఏ భూమి ఉన్నదిరా చెప్పు నాకు భూమి మీద? బ్యాంకాక్లో పుట్టి బ్యాంకాక్లో పెరిగినోడా? నేను అన్నది తప్పారా చెప్పును? ఫస్ట్ మీ అమ్మగారితో అనిపిరా. నువ్వు చేస్తున్న చాతలకు తల్లడిల్లిపోతారు నీ తల్లిదండ్రులు. నేను చెప్తున్నా ఇను, సిగ్గుశరం లేనోడా. 4 పైసలు కావాలంటే ఒక్కొక్కడు రూపాయి వేసుకొని నీ బిచ్చం వేస్తాం. ఇవన్నీ బంద్ చేయి, బిచ్చం బతికే నీది. వీడియోలు ఏదో టీఆర్పీలు వచ్చినా ఇది మొత్తం చూస్తారని నేను ఇట్లా అంటున్నా కదా అని చెప్పి నేను ఇప్పటి నుంచి బూతులు మాట్లాడా. నాకు ఆంజనేయ, నాకు కూడా రాముడు కళలు వచ్చిండు. గిరీష్ ఈడు ఆంజనేయుడు పేరు తీసుకొని ఏదైనా వీడియో చేస్తే అదే కదా మర్త పెట్టి ఏంది ఇదంతా ఇంకా శాపనాలు పెడతాడు వీడు. నీ కమండలంలోకి నీళ్ళు తీసేస్తావా? అయితే ఇక నీ కమండలంలోకి నీళ్ళు తీసేస్తావా అంటున్నా. బత్తాయితోనే కొడతారట. మేము కూడా వటకాయలను వంకాయలతో కొడతాం. మళ్ళీ బ్రదర్, ప్రపంచ యాత్రికుడు నువ్వు ఉండొచ్చు, నా ధర్మం నాకు క్రిస్టల్ క్లారిటీ ఇచ్చింది. ఏంది తెలుసా? నువ్వు ప్రపంచం మొత్తం తిరిగినా నువ్వు అజ్ఞానివే. ఆ విఘ్నేశ్వరుడు మాకు విజ్ఞానం ఎప్పుడో ఇచ్చిండు, జ్ఞానం ఎప్పుడో ఇచ్చిండు. ముల్లోకాలను తిరగాల్సిన అవసరమే లేదు. నా తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగితే ముల్లోకాలు తిరిగినట్టే. ఫస్ట్ మీ తల్లిదండ్రులు నీతో సంతోషంగా ఉన్నారా ఫస్ట్ చూసుకోరా. చూసుకున్నాక నువ్వు దేశోద్ధరణ పనులు చేయి. దేశాన్ని కించపరిచేటట్టున్నాయి నీ మాటలు. మహిళలు సేఫ్ లేరు, మహిళల మీద మాట్లాడతా అంట. నీకు ఆవులు రేప్ చేసేది, మేకలు రేప్ చేసేది ఇవి కనబడతాయి నీకు. మళ్ళీ ఎవడెవడేం చేసిండో నీకు తెలియదు. బక్రీ రేప్ గురించి కొట్టును, నేను చెప్తా నీకు. ఎవడెవడు ఎట్లెట్లుంటాడో ఇక్కడ. ఇంకో దురంధర్ సినిమా కూడా ఏదో అన్నాడు, నాకు అది కరెక్ట్గా గుర్తురాలే. మళ్ళీ దురంధర్ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది, దాని మీద కమెంట్ చేయ కదా. పాకిస్తాన్ ఇది ఒక దగ్గర చేయి పెట్టి ఏతో స్పిరిటే అని అంటాడు. మళ్ళీ దాని మీద మాట్లాడు కదా. నువ్వు ఆఫ్ఘనిస్తాన్ పోయినానన్నావు, ఏదో ముస్లిం దేశాలు కూడా తిరిగినాను. నీకు జిగర్ల దమ్ము ఉంటే నువ్వు నిజంగానే ఇక మళ్ళీ నాకు వస్తున్నాయి మాటలు పుడితే నువ్వు టిప్పని చేసి మాట్లాడు. ఇక మన దగ్గర కూడా కొంతమంది ఉంటారు, ఇదేదో పెద్ద సెన్సేషన్ అయినట్టు సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు మాట్లాడతారు. వాడిని అసలు ఇగ్నోర్ చేయాలా అంట సింపుల్గా. వాడిని చూసుడు బంద్ చేసినాం అనుకో, వాడు ఆడనే చచ్చిపోతాడు. వాడికి వ్యూస్ మీద పైసలు వస్తున్నాయి, ఆడ పైసలు సంపాదించుకోరిగా చేస్తున్నాడు. అరే నువ్వేదో అన్నావు కదరా, నేను నిన్ను ఫస్ట్ ఛాలెంజ్ చేస్తున్నా. నీ 2 నెలల సంపాదన, 3 నెలల సంపాదన వచ్చిన ప్రతి వీడియోలో వచ్చిన ప్రతి $1 మహిళలకు అన్నవు చూడు రక్షణ లేదని ఏం చేస్తావో చెప్పు. ఆ ఫండ్ అక్కడ డొనేట్ చేయి. 3 నెలలు $1 సంపాదన లేకుండా తర్వాత మాట్లాడదాం. పాలసీ మీద మాట్లాడుతున్నాడు వీడు. పాలసీ మీద పులుసు గారిపోతుందిరా నీకు. పాలసీ మీద ఏం మాట్లాడతావురా? మళ్ళా అదే తప్పు చేస్తున్నావు నువ్వు దేవుళ్ళ పేరు తీయకు. నీ పాపమైన నోటిలల్లా వ్యభిచారం చేసుకున్న నీ మీద ఏదో 14 సంవత్సరాల ఎక్సెట్రా అని చెప్పి వస్తున్నాయి అవి. ఫస్ట్ దాని మీద చెప్పు. మహిళలు నీతో సురక్షితం లేరురా. ఫాల్తుగా ₹1000 ఇచ్చి అని చెప్పి నీ కాల్ రికార్డింగ్ ఏదో అని చెప్పి పెద్ద ఛానళ్ళల్లో మాట్లాడారు. నేను ఎందుకు మాట్లాడతలేను తెలుసా? నా దగ్గర కరెక్ట్గా ఆధారాలు లేకపోతే నేను మాట్లాడా. మళ్ళీ ఆరోపణలు ఏందో దాని మీద మాట్లాడు. ఫస్ట్ మహిళలు నీతోనే సురక్షితంగా లేరు. నువ్వు మహిళలని ₹1000 వెలేసుకుంటున్నావు. అగర్ అది నిజం అయితే, అదర్వైజ్ ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా.
ఫస్ట్ మీ అమ్మగారితోని మాట అనిపి, ఎస్ భారతదేశంలో నేను సురక్షితంగా లేను అని. ఆ తర్వాత మీ అమ్మతో అనిపి, నీ కాళ్ళు గడిగి నెత్తి మీద నీళ్లు పోసుకుంటా, నిన్ను ఈ భుజాల మీద పెట్టి పోషిస్తా. చిల్లర నా కొడుక, చిల్లర మాటలు బంద్ చేయి చెప్తున్నా. నువ్వు ఏం చేస్తావో చెయ్యి. నేను చెప్పిన నా ట్రోల్ నువ్వు ఏం చేయగలుగుతావు కూడా నేను చెప్పిన. దాన్ని మించి నీ జిందగీలా నువ్వు కట్టలు కట్టేది ఏం లేదు, ఇప్పటిదాకా నువ్వు చేసింది ఏం లేదు. భారత్ మాతాకి జై.